ఎందుకంటే లోకల్ పార్టీస్ ద్వారా పార్లమెంట్లో వీళ్ళు ఏం చేయలేరు కదా. సరే మోదీ గురించి చెప్పండి. నేషనల్ ఈజ్ ఏ గ్రేట్ లీడర్. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ వైడ్గా మనకి ఒక మంచి గుర్తింపు వచ్చిందంటే మోడీ వల్లనే. ఇంతవరకు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా మోదీ వల్ల? డిజిటల్ ఇప్పుడు డిజిటల్ ఇండియా మారిందే మోడీ వల్ల కదా. హ్మ్? డిజిటల్ ఇండియాగా మారిందే మోడీ వల్ల కదా. ఆ. ఇంకా అండ్ ఇండస్ట్రీస్ అండ్ డెవలప్మెంట్ చాలా అయినాయి. చాలా అయినాయి. ఇప్పుడు మోదీ గారు బీజేపీ పార్టీ లీడర్ కదా. ఎస్, బీజేపీ రిలీజియస్ మీద పాలిటిక్స్ చేస్తుందని బయట టాక్, నిజమేనా? ఏమంటారు? రిలీజియస్ మీద అంటూ నథింగ్ అండి. ఇది అంటే మతపరంగా ముందుకు వెళ్తుంది కావచ్చు మేబీ, బట్ ముస్లిం రిలీజియన్ని మెయిన్ ఫేస్గా చూపిస్తున్నారు వాళ్ళు బీజేపీ. మెయిన్ ఫేస్గా చూపిస్తున్నారంటే అది రాంగ్ అండి. ఎందుకంటే అన్ని కులాలకు సమానమైన హక్కు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య రిజర్వేషన్ల గురించి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి కదా, ఇష్యూస్ వస్తున్నాయి. కానీ అంతా నా దృష్టిలో మాత్రం నథింగ్. రిజర్వేషన్ మీద మీ థాట్ ఏంటి? రిజర్వేషన్ ఉండాలా లేకపోతే రిజర్వేషన్ అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, సమానమైన రిజర్వేషన్ కల్పించాలి. మీరు ఇప్పటి వరకు రిజర్వేషన్ యూజ్ చేసుకున్నారా? మీ రిజర్వేషన్ ఉందా మీ దగ్గర రిజర్వేషన్? లేదండి. అయితే మేము బీసీడీ కేటగిరీ, బట్ మేము ఇంతకుముందు నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసాను. మాకు 110+ మార్క్స్ వచ్చినా మాకు జాబ్ రాలేదు. అంటే తెలంగాణలో మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. దానికి ఏమైనా అంటారా? అంటే మీరు స్ట్రగుల్ చేశారు కదా దీన్ని బట్టి, దాని గురించి ఏమైనా అంటారా? రిజర్వేషన్ తీసేయడమే బెటర్ నా ప్రకారం. అయితే తీసేయాలా? అంతా తీసేయాలా అంటే లేకపోతే సమానం అందరికీ ఈక్వాలిటీ కల్పించాలి. ఉంటే ఈక్వాలిటీగా ఉండాలి, లేకపోతే తీసేయాలి అంతే. అంటారు. ఇప్పుడు మీరు నేషనల్ లీడర్, కాంగ్రెస్ ఉంది మీ దగ్గర, కాంగ్రెస్ కూడా ఒక నేషనల్ పార్టీని, దాని మీద ఏమైనా అంటారు? గుడ్ ఒపీనియనే ఉంది మాకు కూడా కాంగ్రెస్ మీద. అంటే మాకు బీజేపీ కాంగ్రెస్ అనేది తేడా లేదు, బట్ ఈ పార్లమెంట్ ఎన్నికల మీద మాత్రం నేషనల్ పార్టీలకే వేయాలి అంతే. ఈ లోకల్ పార్టీల వల్ల పార్లమెంట్లో ఏం చేయలేరండి ఈ లోకల్ పార్టీ వాళ్ళు. సరే అండి, ఇప్పుడు మీరు తెలంగాణ కదా, తెలంగాణ సిటిజన్. సో కేటీఆర్ గారు లాస్ట్ రూలింగ్ పార్టీ, ప్రీవియస్ రూలింగ్ పార్టీ ఉంది, ఆయన గురించి ఏమైనా అంటారు? ఈజ్ ఏ గుడ్ లీడర్, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈజ్ అ గుడ్ లీడర్ ఎలా చెప్తారు మీరు? అంటే మనకు సిటీ ఇంత డెవలప్ అయిందంటే వీళ్ళ వల్లనే. ఈయన జస్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్గా ఐటీ హబ్స్లోనే ఎక్కువ స్ట్రెస్ చేశారు అని అంటున్నారు. అంటే హైదరాబాద్లోనే డెవలప్మెంట్ జరిగింది, ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి దాంట్లో డెవలప్మెంట్ జరగలేదు అంటారు. ఎస్, ఇది నిజమే. ఇప్పుడు హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు వీళ్ళ కాన్స్టిట్యున్సీ అండ్ సిటీ ఇవి మాత్రమే నా దృష్టిలో అయితే ఇవి మాత్రమే డెవలప్మెంట్ జరిగాయండి. మిగతా పల్లెటూరుకు మాత్రం నథింగ్ ఏం జరగలేదు. ఏం డెవలప్మెంట్స్ అవసరం చుట్టుపక్క రీజియన్స్కి? ఇప్పుడు డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ కావాలండి మాకు. ఇండస్ట్రీస్ కావాలి, జాబ్స్ కావాలి. ఈ జాబ్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అంటే కేటీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన ఫాదర్ మిస్టర్ కేసీఆర్ గారు, ఆయన ఫ్యామిలీ పరంగానే డెవలప్ అయ్యారు, స్టేట్ పరంగా ఏం పెద్దగా డెవలప్మెంట్ చేయలేదు అంటారు, పబ్లిక్ అంటున్నారు, పబ్లిక్ ఒపీనియన్. ఏమంటారు దాన్ని? ఫ్యామిలీ పరంగా డెవలప్ అయ్యారంటే అది దీని మీద నాకు నాలెడ్జ్ లేదండి అలా మీద. జస్ట్ నథింగ్. నాకు లాస్ట్ టైం ఎవరికి ఓటేశారు? అది పర్సనల్ అండి, చెప్పలేదు. ఓకే, ఈసారి ఎవరికి వేస్తారు? అది కూడా ఒక పర్సనల్, ఎలా చెప్పగలమండి. అవి పార్లమెంట్ ఎన్నికలకైతే మేము నేషనల్ పార్టీలకే వేస్తామండి. థ్యాంక్ యూ.